రేపందరం మనము రాష్ట్ర ప్రభుత్వము స్త్రీలకందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఉచిత బస్సులు అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన కారణంగా ఆటో కార్మికులకి అందరికీ పని లేకుండా పోయింది. వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రేపటి దినము ప్రతి ఆటోకు 15,000 రూపాయలు ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలా. ఆటో కార్మికులు అందరూ, ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క ఆటో ఓనర్ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయాలా. రేపు 11 గంటలకు మున్సిపల్ ఆఫీసు వద్ద ఆటో కార్మికులకు చెక్కులు ఇచ్చేది మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటోలు ఏదో కష్టపడి రోజంతా కూడా ఆటో తోలుకొని భార్యాబిడ్డలను సాకే కార్మికులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో బస్సుల్లో వాళ్ళకు ఎక్కే ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన దానివల్ల వాళ్లకు బాడిగలు తగ్గిపోయినాయి. అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగానే. ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము 15,000 రూపాయలు ప్రతి ఆటో వాళ్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది. రేపు 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆటో కార్మికులు అందరూ ప్రతి ఒక్కరు రావాలని మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ మంచి పనిని మనమందరం సంఘీభావంగా తెలియజేసి, ఇన్ని మంచి పనులు చేసి ప్రభుత్వానికి సంఘీభావంగా మనం తెలియజేసి ప్రభుత్వాన్ని ఇంకా మనము పటిష్టపరిచేదానికి మనమందరం కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ